హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్, ఒక హిడెన్ ప్లేస్, అసలు ఎంత బాగుంటుందో అలాంటి ఒక ప్లేస్ని చూపిద్దాం అనుకుంటున్నాను. చాలామంది శ్రీశైలం వస్తారు, మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటారు అండ్ నెక్స్ట్ శ్రీశైలంలో ఉన్న డ్యామ్ని చూసి ఆ అందాల వరకు చూసి వెళ్ళిపోతారు. కానీ అంతకు మించిన ప్లేస్ ఒకటి ఉంది, అది మీకు నేను చూపించాలనుకుంటున్నాను. ఏంటో మీరు ఈ వీడియో అలా చూస్తూ ఉండండి, మీకు కనిపిస్తుంది. సున్నిపెంట నుంచి మీరు ఆ ఘాట్ దిగుతున్నప్పుడు మధ్యలో వస్తుంది ఒక ఊరు, అది లింగాలగట్టు. లింగాలగట్టు నుంచి అలా మనం కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఒక చెక్ పోస్ట్ వస్తుంది. ఇది చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్ దాటాక అందరూ స్ట్రైట్ వెళ్ళిపోతారు. స్ట్రైట్ వెళ్తే డ్యామ్ వస్తుంది. కాకుండా ఒక చిన్న లెఫ్ట్ ఉంది కదా, ఈ లెఫ్ట్లోకి రండి. ఈ లెఫ్ట్లోకి వచ్చి అలా కొంచెం ముందుకు ట్రావెల్ చేశాక రోడ్డు టువర్డ్స్ మీకు మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ వెళ్తుంది. ఈ లెఫ్ట్ వెళ్ళారంటే మీరు ఆ డ్యామ్ సైడ్ వెళ్తుంది. కాకుండా రైట్ తీసుకొని వెళ్తే ఈ హిడెన్ ప్లేస్ మీకు కనబడుతుంది. ఎంత బాగుంటుంది అంటే మీరు చూడడానికి మీకు రెండు కళ్ళు అస్సలు సరిపోవు. ఇక్కడ వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అండ్ ఆ చుట్టూ పర్యావరణం, ఆ అందాలు అవన్నీ ఎంతో అట్రాక్టివ్గా అనిపిస్తాయి. మళ్ళీ ఇక్కడికి రావాలి అని అనిపిస్తుంది. ఎవరైనా శ్రీశైలం వస్తే అస్సలు ఈ ప్లేస్ మిస్ చేయకండి. నేను మీకోసం డైరెక్షన్ నీట్గా పెట్టాను, మీరు వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. ఫర్దర్గా కొంచెం మనం ముందుకు ఇలా నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు చనిపోయిన క్రాబ్. ఎందుకంటే వాటర్ లేదు ఇక్కడ, వాటర్ అంతా అయిపోయింది, ఇంకిపోవడం వల్ల ఇలా అయింది. వర్షాలు వస్తే మళ్ళీ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా వాటర్తో నిండిపోతుంది. ఇక్కడ మేము ఒకసారి ఇక్కడ ఒక క్రాబ్ని కాపాడదామని ట్రై చేసాము, బట్ అది జాలీలో చిక్కుకుపోయింది, వలలో అది రాలేదు. మేము అప్పుడు కాపాడలేకపోయాము, వదిలేసాము. ఒక 1 hour స్ట్రగుల్ తర్వాత. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు డ్యామ్ చూడడమే కాదు, డ్యామ్ ఇలా కింద సైడ్ వస్తే మోస్ట్లీ ఇది ఎక్కువ మందికి రారు, ఎక్కువ మందికి తెలియదు. డ్యామ్ నుంచి అలా వెళ్ళిపోతారు. మేమైతే డైరెక్షన్ పెట్టాము, ఆ డైరెక్షన్లో మీరు వస్తే మీకు కనిపిస్తుంది. ఇంకొంచెం అక్కడ వాటర్ ఉన్నాయి మనకి, అక్కడ ఫిషర్మెన్స్ యొక్క పడవలు అవన్నీ ఉన్నాయి. వాళ్ళు బోటింగ్ కూడా తీసుకెళ్తారు అని నాకు తెలుసు, అంటే నాకు తెలిసినంత వరకు తీసుకెళ్తారు. ఇలా వెళ్ళొచ్చు. ఇక్కడ వస్తే చాలా మంచి చిన్న అడ్వెంచర్లా ఉంటుంది రావడం. మీకు వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటాయో ఇక్కడ చూపిస్తాను. మీకు డ్యామ్ దగ్గర చూస్తే వాటర్ మొత్తం అక్కడ బురదగా ఉంటుంది. అదే డ్యామ్ యొక్క బ్రిడ్జ్ అనమాట. అక్కడ నుంచి అక్కడ వరకు అలా వెళ్తే అక్కడ నుంచి అలా ఇటు ఎగ్జిట్ అయితే ఆ కొండ ఎక్కాక మనకి శ్రీశైలంకి వే ఉంటుంది. సో మీకు వాటర్ చూపిస్తాను ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి ఇక్కడ చూపిస్తాను. తను ఆల్రెడీ వెళ్ళిపోయింది అక్కడికి, నేను వెళ్తున్నాను. బట్ కొంచెం జాగ్రత్త, ఇక్కడ కొంచెం స్లిప్ అయినా కూడా ఇంజరీస్ జరిగే అవకాశం ఉంటుంది. మనం కొంచెం ఈ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం చెప్పులు వదిలేసి దగ్గరికి వెళ్తే అసలు ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటాయంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు షాక్ అయ్యాను. ఒక్కసారి చూడండి తన కాళ్ళు ఎలా కనబడుతున్నాయో క్లియర్గా చూడండి, ఎంత తేటగా ఉన్నాయో. బట్ కొంచెం రాళ్ళు స్లిప్పరీగా ఉంటాయి, జాగ్రత్తగా కొంచెం ఉండాలి మనము. ఇవి వాటర్ పూలు. సో ఇదే అండి, చాలా బాగుంటుంది ఈ లొకేషన్. మీరు ఎప్పుడన్నా శ్రీశైలం డ్యామ్కి వస్తే ఈ లొకేషన్ని మిస్ చేయకండి. ఇంతే అందంగా ఉంచాలి ఈ ప్లేస్ని, పొల్యూట్ చేయకూడదు. అవును, కొంచెం పొల్యూట్ చేస్తారు బయట వాళ్ళు వచ్చినప్పుడు, సో మనమే కాపాడుకోవాలి. ఇవన్నీ చాలా బాగుంటుందండి. ఈసారి వచ్చినప్పుడు ఎవరైనా ఇటు వస్తే 100% మిస్ అవ్వకండి. ఇక్కడ ఒక కప్ ఉంది చూడండి, ఇప్పుడే కనిపించింది. సో అది కూడా తేటగా కనబడుతుంది. ఎక్కడ మమ్మీ దూకుతుందో అని భయం వేస్తుంది. ఓకే, సో ఇది అండి, మేము ఈరోజు ఒక చిన్న షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాము. అదే ఇది. థ్యాంక్ యూ.